రాజధాని నుంచి సామగ్రి తరలింపుపై సిఆర్డీఏ అధికారుల స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మునుపెన్నడూ స్పందించిన విధంగా అధికార యంత్రాంగంలో ఏంటి మార్పు అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్న సమయంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంచనానే సిఆర్డీఏ అధికారుల మార్పునకు సంకేతాలనే గుసగుసలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టి తీసుకెళ్తున్నా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామగ్రి దొంగిలించుకెళ్తున్నా ఫిర్యాదు చేసిన పాపాను పోలేదు. ఉద్దన్నరాయనిపాలెంలోని ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసిన ఉలుకు పలుకు లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్తేదారు సంస్థ పట్టుకెళ్తున్నా సంబంధం లేనట్లు నటించారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీఏ అధికారులు కూడా ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ఎన్టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరుకును ఆగమేఘాలపై రప్పించి యథావిధిగా అన్లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజనీరింగ్ అధికారులను ఆగమేఘాలపై పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న ప్రచారం అందరిలో ఎక్కువ ఉండడమే కారణంగా భావిస్తున్నారు. కూటమి అధికారంలోకొస్తే అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న సంకేతాలతో సిఆర్డీఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్ స్పేజర్లను ఎల్ఎన్టీ సంస్థ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి తుక్కు కింద విక్రయించింది. గత 6 ఏళ్లుగా వీటిని మందడం సమీపంలోని ఏజెన్సీ కేంద్రంలో నిల్వ ఉంచింది. నిరుపయోగంగా ఉన్న వీటిని తుక్కు కింద అమ్మింది. ఈ లోడ్తో కంటైనర్ తరలిపోతోందని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చాయి. ఈ కథనాలపై సిఆర్డీఏ అధికారులు తమ సహజ శైలికి భిన్నంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచే ఉరుకులు పరుగులు పెట్టారు. సీఈ నుంచి ఏఈ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్లాస్టిక్ స్పేసర్లు తీసుకెళ్లినట్లు వెంటనే ఎల్ఎన్టీ సంస్థ అధికారులతో మాట్లాడి తరలిన లోడ్ ను తిరిగి వెనక్కి తెప్పించారు. సిఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్ఎన్టీ ఉల్లంఘించినట్లు తేల్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో భూగర్భంలో కేబుల్ వేసే పనులను ఈ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తయిన తర్వాత చెల్లింపులు చేసేలా సిఆర్డీఏతో ఒప్పందం కుదిరింది. ఇది ఇంకా అమల్లోనే ఉంది. పనులింకా పూర్తి కాలేదు. గుత్తేదారు అజమాయిషీలోనే సామగ్రి ఉండాలి. సిఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బయలుదేరిన కంటైనర్లను వెనక్కి రప్పించారు. ఇటీవల రాజధాని నుంచి మేఘా సంస్థ తరలించిన విద్యుత్ కేబుళ్ల డ్రమ్ల సామగ్రి సిఆర్డీఏకు సంబంధించిన పని తాలూకు కాదని గుర్తించారు. లైన్ల మార్చేందుకు గతంలో ఏపీ ట్రాన్స్కోతో మేఘా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని ఇటీవల గుత్తేదారు సంస్థ రద్దు చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు సీఎం కానున్నారన్నది విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సిఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైకాపాతో అంటకాగిన అధికారులు ఇక్కడి నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో వీరు అడ్డగోలుగా వ్యవహరించారు. కూటమి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆగమేఘాలపై మరో శాఖకు వెళ్లిపోయారు. ఇదే ప్రయత్నాల్లో పలువురు అధికారులు ఉన్నట్లు సమాచారం.